హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు చూడబోతున్నామండి. అయితే దీంట్లో మనం ఈరోజు బెండకాయ వేసి చేయబోతున్నాము. సో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఫిష్ కర్రీ అంటే ముందుగానే ఉల్లిపాయలు టమాటా తురుముకొని పెట్టుకోవాలి. సో ఆ తురుము పెట్టుకున్న టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఈ రెండు కూడా వేసేసుకున్నాం. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది, మీడియం సైజ్ అయితే ఒక 2-3 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను నేను, అలానే ఒక 3-4 పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా వేసుకొని కాస్త వేయించుకోండి. ఇప్పుడు మనం పసుపు వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము. దాని తర్వాత మనం ఉప్పు వేసుకుంటున్నాము రుచికి తగినంతగా. అలానే కారం, చేపల కర్రీలో ఎప్పుడు కూడా కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుందాం. సో కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి బాగా. చూస్తున్నారు కదండి ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ వేసేసుకోవాలి. కారం వేసిన ఒక 1-2 నిమిషాలకి మనం వాటర్ వేసేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాము. 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు ఈ విధంగా అవుతుంది కదా మనకి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఫిష్ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా రెడీగా, అవి వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వీడియోలో చూపించినట్టుగా మెల్లగా వేసుకోండి, అన్నీ ఒకేసారి వేసేద్దు. చూస్తున్నారు కదండి ఈ విధంగా మెల్లగా ఒక్కొక్కటి వేసేసుకున్నాను. వేసేసుకుని గరిటెతో ఒకసారి ఈ విధంగా కలపండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా చేయాలి. గట్టిగా కలపకూడదు, మళ్ళీ చేప ముక్కలు అనేవి విడిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి కదా. సో ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి దాన్ని కాస్త అవ్వనివ్వాలి. మనము ఇదంతా కూడా హైలో పెట్టుకొని ఒకసారి చూసుకుంటూ ఉండాలండి, అంతేనండి. అయితే మనం చేప ముక్కలు వేసిన ఒక 5-10 నిమిషాల తర్వాత ఇది చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. చింతపండు అనేది కరెక్ట్గా చూసుకొని తీసుకోండి. అయితే చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను నేనైతే. చింతపండు పులుసు వేసుకున్నాక ఒకసారి చూసుకోండి పులుపు సరిపోయిందా లేదా అని. సరిపోలేదు అంటే కనుక మళ్ళీ వేసుకోండి. అయితే నేను చెప్పాను కదండి ఇక్కడ మనం బెండకాయ వేసుకోబోతున్నామని. బెండకాయలు కూడా నేను మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను పొడుగ్గా ఈ విధంగా. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసిన కాసేపటికి బెండకాయలు అనేవి వేసేసుకుంటున్నాం. బెండకాయలు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కూడా కొంచెం మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టేయండి కాసేపు. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో మనం ఇప్పుడు ఒక మసాలా యాడ్ చేయబోతున్నామండి. అదేంటంటే జీలకర్ర, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ కింద అవుతుంది. సో నేను అదే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను, కొంచెం వాటర్ కలిపి. సో ఇప్పుడు ఇదంతా కూడా వీడియోలో చూపించినట్టుగా కొంచెం మెల్లమెల్లగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలండి జాగ్రత్తగా, లేదంటే ముక్కలు విడిపోతాయి. సో ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకోబోతున్నానండి. కొత్తిమీర అనేది కావాలంటే కూర దించేసుకునే ముందు వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర అనేది. కొత్తిమీర వేసేసుకుంటాను. అలానే మీకు పులుసు కనుక ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇంకాస్త అవ్వనివ్వండి. నేను కొత్తిమీర వేసిన ఒక 10 నిమిషాలకి గ్యాస్ కట్టేసానండి. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.